యుఎన్హెచ్ఆర్సీలో శ్రీలంక ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక తీర్మానం పెట్టారు. దానిలో భారతదేశం ఓటేయకుండా ఆబ్సెంట్ అయింది, అంటే హాజరు కాలేదు. శ్రీలంక ప్రభుత్వం వార్ క్రైమ్స్ సంబంధించి, మానవ హక్కుల ఉల్లంఘనకు సంబంధించి, మానవ హక్కుల పరిరక్షణలో భాగం పంచుకున్న వాళ్ళని శ్రీలంక ప్రభుత్వం ఎలా ట్రీట్ చేసింది, దానికి సంబంధించి శ్రీలంక ప్రభుత్వానికి వ్యతిరేకంగా యుఎన్హెచ్ఆర్సీలో ప్రమోషన్ ఆఫ్ రీకన్సిలియేషన్ అండ్ అకౌంటబిలిటీ అండ్ హ్యూమన్ రైట్స్ ఇన్ శ్రీలంక అనే టైటిల్తో ఒక తీర్మానం పెట్టారు. ఆ తీర్మానానికి భారతదేశం హాజరు కాలేదు. ఎందుకు భారతదేశం హాజరు కాలేదు? మనం ఒకసారి ఈ చరిత్ర చూసుకుంటే 2012లో ఇలాంటి తీర్మానమే ఒకటి యుఎన్హెచ్ఆర్సీలో శ్రీలంకకు వ్యతిరేకంగా పెట్టారు. దానిలో భారతదేశం శ్రీలంక ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేసింది. అలా ఓటేసినప్పుడు చాలామంది ఏమనుకున్నారంటే, తమిళనాడులో తమిళ్ ప్రజల కోసం, వాళ్ళ యొక్క ఓట్ల కోసం ఎల్టీటీఈ తమిళ్ మైనార్టీకి సంబంధించిన హక్కుల విషయంలో ప్రభుత్వం ఈ విధంగా ఓటేసింది, శ్రీలంక ప్రభుత్వానికి భారత్ ఆ తర్వాత కంటగింపుగా మారింది అని చెప్పి. అయితే ఈసారి తమిళనాడులో ఎన్నికలు జరుగుతున్నాయి. ఎటువంటి పరిస్థితిలో ప్రభుత్వం మాత్రం కేవలం తమిళ్ సెంటిమెంట్ అనే కాకుండా ఒక న్యూట్రాలిటీ, ఒక తటస్థ వైఖరి, దీన్నే టాక్టికల్ న్యూట్రాలిటీ అంటారు. టాక్టికల్ న్యూట్రాలిటీ అంటే ఒక మామూలు వ్యూహాత్మకంగా తటస్థ వైఖరి పాటించడం అన్నమాట. 2014లో జనరల్ ఎలక్షన్స్కి ముందు అప్పుడున్న ప్రధాని మన్మోహన్ సింగ్ గారు శ్రీలంకలో చోగం సదస్సు జరుగుతుంటే కూడా హాజరు కాలేదు. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఇంత టాక్టికల్ న్యూట్రాలిటీకి ఎందుకు వచ్చిందంటే, అంతర్జాతీయంగా శ్రీలంక గవర్నమెంట్ను భారత్ ఇబ్బంది పెట్టే ఆలోచనలో లేదు. రెండోది, చైనా తర్వాత పాకిస్తాన్ ఇలాంటి దేశాల ప్రాబల్యం శ్రీలంకలో ఎంతో ఉంది, ముఖ్యంగా చైనా ప్రాబల్యం. నిన్న ఓటింగ్ చూసుకుంటే చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, రష్యా తదితర దేశాలు రెజల్యూషన్కి వ్యతిరేకంగా, అంటే శ్రీలంక ప్రభుత్వానికి సపోర్ట్గా ఓటేశాయి. అంటే ఇక్కడ అర్థం చేసుకోవచ్చు మనం, ఈ దేశాలు శ్రీలంకకి ఎంత సపోర్ట్ చేస్తున్నాయో. ఈ రెజల్యూషన్ సపోర్ట్ చేస్తూ 22 దేశాలు ఓటేశాయి, కానీ భారతదేశం ఆబ్సెంట్ అయింది. ముఖ్యంగా ఈ మధ్య చూస్తే చైనా శ్రీలంక సంబంధాలు పాక్షికంగా ప్రత్యక్షంగా పెరుగుతూనే ఉన్నాయి. సో శ్రీలంకలో దౌత్యపరంగా భారత్ నిజంగానే ముందుంది. కానీ ఇదే దిశగా తమిళ్ మైనారిటీస్ యొక్క హక్కులు, వాళ్ళ యొక్క పరిస్థితులు, వాళ్ళకి సరైన న్యాయం, సమానత్వం రావాలని ఇండియా కోరుకుంటోంది. చాలా కాలంగా శ్రీలంక ప్రభుత్వం శ్రీలంక రాజ్యాంగానికి 13వ అమెండ్మెంటు 13th సవరణ గురించి చెప్తూనే ఉంది, కానీ ఇంతవరకు పూర్తి అవ్వలేదు. శ్రీలంక రాజ్యాంగంలో 13వ సవరణ ఏంటి అసలు? శ్రీలంకలో తమిళ్ మైనారిటీస్ ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో, నార్త్ అండ్ నార్త్ ఈస్ట్ ఆఫ్ శ్రీలంకలో ఎక్కువగా అక్కడ అటానమీ ఇవ్వటం, స్వయం ప్రతిపత్తి ఇవ్వటం. రోజు రోజుకి శ్రీలంక సెంట్రలైజేషన్ దిశగా వెళ్తుంది, డీసెంట్రలైజేషన్ దిశగా అస్సలు ఆలోచించట్లేదు. అయితే భారతదేశానికి కేవలం కావాల్సింది శ్రీలంకకి వ్యతిరేకంగా ఓటేయడం కాదు. వ్యతిరేకంగా ఓటేసినా, సానుకూలంగా ఓటేసినా, తటస్థంగా ఉన్న భారతదేశానికి ఏం తేడా రాదు. కానీ శ్రీలంకలో ఉన్న తమిళ్ మైనార్టీల పరిస్థితి మాత్రం దయనీయంగా ఉంది. వీళ్ళ పరిస్థితి బాగుపడాలంటే అక్కడ ఖచ్చితంగా రీకన్సిలియేషన్ అండ్ డెవల్యూషన్ అనే 2 సూత్రాలతో పని అవ్వాలి. అంటే శ్రీలంకలో ఖచ్చితంగా వికేంద్రీకరణ, అధికారాల వికేంద్రీకరణ, ముఖ్యంగా ప్రాంతీయంగా తమిళ్ మెజారిటీ ఉన్న ప్రాంతాల్లో స్వయం ప్రతిపత్తి చాలా అవసరం. అదేవిధంగా ఇప్పుడున్న మనకి గోటబయ రాజపక్ష, మహేంద్ర రాజపక్ష వీళ్ళ ప్రభుత్వంలో కూడా టూ మచ్ ఆఫ్ సెంట్రలైజేషనే కాకుండా ప్రెసిడెంట్ యొక్క అధికారాలు బాగా పెరుగుతూ, పార్లమెంట్ యొక్క అధికారాలు తగ్గిస్తూ కొత్తగా శ్రీలంకలో రాజ్యాంగ సవరణ కూడా రాబోతోంది. ఈ పరిస్థితి చూస్తే శ్రీలంకలో తమిళియన్ పరిస్థితి, శ్రీలంకలో మైనారిటీల పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందని. ఇదే కాకుండా మనం చూస్తే 2 సంవత్సరాల క్రితం శ్రీలంకలో చర్చిల పైన ఈస్టర్ దాడులు జరిగాయి. శ్రీలంకలో టెర్రరిజం కూడా కేవలం ఎల్టీటీ రూపేణా కాదు, ఇతర రూపాల్లో కూడా శ్రీలంకలో టెర్రరిజం కనపడుతుంది. సో ఈ దిశగా మనం చూసినప్పుడు 11 దేశాలు
శ్రీలంక సంబంధించి ఆ, శ్రీలంకకి సపోర్ట్ చేస్తూ ఓటేసే ప్రభుత్వానికి, అదేవిధంగా 22 దేశాలు ఆ, ఈ తీర్మానానికి సపోర్ట్ చేస్తూ ఓటేశాయి. అంటే ఇప్పుడు దీనిపైన ఒక ఇన్వెస్టిగేషన్ చేస్తారు. కానీ ఇన్వెస్టిగేషన్లో ఎంతవరకు నిజాలు తేలుతాయి. అయితే శ్రీలంక ప్రభుత్వం ఏమంటుందంటే ఇది చాలా తప్పు, ఇది న్యాయం కాదు, అన్వారంటెడ్ కూడా. అయినా శ్రీలంక అంతర్గత వ్యవహారాల్లో మీరెవరు జోక్యం చేసుకుంటానికి అని చెప్పి అంతర్జాతీయ సంస్థల్ని శ్రీలంక ప్రభుత్వం ప్రశ్నిస్తోంది. అయితే ఏ ప్రభుత్వం అయినా సరే తన ప్రజల్ని కాపాడాలి, కానీ తన ప్రజల్ని కాల్చేయకూడదు, కోసుకు తినకూడదు. అది ఏ సంఘటనలో అయినా ముఖ్యంగా అమాయకుల్ని బలి తీసుకోకూడదు. అలా తీసుకున్నప్పుడు ఖచ్చితంగా అంతర్జాతీయ సంస్థలు అడ్డు రావాల్సిందే, పోరాడాల్సిందే, తప్పును తప్పని చెప్పాల్సిందే. దానిలో ఐడియలిజము, రియలిజము అనే ఐఆర్ థిరీస్ అవసరం లేదు. మానవత్వం అనే కొత్త థిరీ వస్తే చాలు.